హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. అందరూ లంచ్ చేసేసారండి? ఇకపోతే మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. రొమాంటిక్ బాస్ పార్ట్ 11. ఇక ఎర్లీ మార్నింగ్ మగతగా కళ్ళు తెరిచాడు అర్జున్. ఒళ్ళు విరుచుకుంటూ పైకి లేచి కూర్చుని చుట్టూ చూశాడు. అబ్బా, జిమ్ చేయాలి. జిమ్ చేయకపోతే సిక్స్ ప్యాక్ కాస్త ఫ్యామిలీ ప్యాక్ అవుతుంది అనుకుంటూ మంచం దిగిపోయాడు. ఎదురుగా ఉన్న దాన్ని చూసి ఉలిక్కిపడి లేచాడు. పక్కనే పడి ఉన్న టవల్ తీసుకుని తన ఒంటిపై కప్పుకున్నాడు. సిగ్గుతో 6 ఫీట్ హైటు, 2.5 ఫీట్ వెడల్పులో ఉండే వైట్ కలర్ బాడీని ఎదురుగా ఉన్న బీస్ట్ పాప, అదే చందన చూసేసింది. ఆడపిల్లలా ఒళ్ళు దాచుకుంటాడేంటి? ఏయ్ చందన, నువ్వేంటిక్కడ అని అన్నాడు అర్జున్. పాప కళ్ళన్నీ ఏలబెట్టి అతన్నే చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ పాపకు లేచే హ్యాబిట్ లేదు. తండ్రి చెప్పిన ఫోన్లో భాగంగానే అతి కష్టం మీద తనకు అలవాటు లేనిది చేసింది. ఉదయాన్నే లేచి అర్జున్ కోసం అతను ఫ్లాట్కు వచ్చింది. ప్రశాంత్ లేచి ఆ రోజు తన ఆఫీస్లో ఏదో ప్రజెంటేషన్ ఉండటంతో ఆ వర్క్ చూసుకుంటుంటే డోర్ లాక్ అయిన సౌండ్ వస్తుంది. ఎవరు అని భయంగా డోర్ ఓపెన్ చేశాడు ప్రశాంత్. ఎదురుగా దెయ్యం, చిచి చంద్ర ఉంది. ఆమెను చూసి బొమ్మలా నిలబడ్డాడు. ఏ అర్జున్ ఉన్నాడా మిస్టర్ అని చాలా కోపంగా అడిగింది ప్రశాంత్ని. మౌనంగా షాకింగ్గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటే అతన్ని తోసుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది చందన. అర్జున్, అర్జున్ అని అరుస్తుంది. నిన్న జరిగిన దానికి రివెంజ్ తీర్చుకోవడం కోసం వచ్చిందా అని. అలాగే డోర్ దగ్గర ఉన్నాడు ప్రశాంత్. హే మిస్టర్, అర్జున్ గారు ఎక్కడున్నారు అని బలుపుతో అడిగింది బీస్ట్ బేబీ. అర్జున్ గారా మేడం, పైన పైన ఉన్నాడు అని చెప్పాడు వేలు చూపిస్తూ. ఫాస్ట్గా పైకి వెళ్ళింది. వీళ్ళు ఉండేది అపార్ట్మెంట్ పైన చల్లగాలిలో. దివాన్ కట్ మీద చెక్కబల్ల వేసుకున్నాడు. దాని మీద అందంగా ఓన్లీ బాక్సర్స్తో కాలు మడిచి బోర్లా పడుకుని ఉన్నాడు అర్జున్. ఏ మగాన్ని చూడని బీస్ట్ బేబీ అర్జున్ని అంత దగ్గరగా అలా చూసింది. స్టన్ అయ్యింది. నోటమాట రాలేదు. ఎంత బాగున్నాడు అని చూస్తుంటే నిదట్లోనే వెలకాలిగా తిరగగానే ఆమె గుండె ఆగిపోయింది. కానీ మానవ నైజం, ఆమె వయసుకున్న సహజ లక్షణం, ఆలోచనలన్నీ కలిపి అతన్ని చూడాలి అనిపించింది. పక్కనే ఉన్న ఒక బెంచ్ మీద కూర్చుని సార్కి సైట్ కొడుతుంది చందన. అతని ఫిగర్ భలే ఉంది అనుకుంటూ సినిమా చూస్తున్నట్లు ఎంజాయ్ చేస్తూ ఉంది. కళ్ళు, ముక్కు, అతని చెస్ట్ మీద ఉన్న వెంట్రుకలు, అబ్బా ఎంత బాగున్నాడు. ఇతను అసలు మిడిల్ క్లాస్ బాయేనా, అసలు మిలిటరీ పర్సనా అని అనుకుంటూ చూస్తుంది చందన. ఆమె వచ్చిన గంటకు కానీ తిరిగి లేచాడు బాబు. పైన థర్డ్ ఫ్లోర్లో వీళ్ళుంటారు. కిందున్న వాళ్ళందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు కావడంతో వారు కాలనీకి వచ్చిన రేంజ్ రోవర్ కారును చూడటానికి జనం ఎగబడ్డారు. అది కూడా ఆ ఏరియాలోకి వచ్చిన కొద్ది రోజులకే గుడ్ బాయ్ అనిపించుకున్న అర్జున్ కోసం ఆ కారు రావటంతో ఆ కారు ఇటు ఆ అర్జున్కి చాలా హైప్ వచ్చింది. ఇక అర్జున్ మెలకు వచ్చిన వెంటనే పక్కనే ఉన్న చందనాన్ని చూసి అదురుకుని పక్కనే వేలాడుతున్న టవల్ తీసుకుని కప్పుకున్నాడు. హే చందనాజీ, మీరేంటి ఇక్కడ అని డిటిహెచ్ రేంజ్లో అడిగేసరికి బీస్ట్ పాప తేరుకుంది. అర్జున్ టవల్ కప్పుకోవటం చూసి నవ్వుతూ కొంచెం కిందకు, అదే సెంట్రల్ పాయింట్లో చూసింది. ఆమె చూపులు గమనించి తనని తను ఒక్కసారి చూసుకుని ఆ అని అరుస్తూ వెనక్కి తిరిగాడు అర్జున్. వెంటనే బల్బు వెలిగి నో అని వెనక్కి డిక్కీ మీదకు చేతులు పెట్టుకున్నాడు అర్జున్ సిగ్గుతో. ప్లీజ్ వెళ్ళండి చందనాజీ అని గట్టిగా అరిచాడు. ఇక అర్జున్ అరుపుకు పైకి వచ్చిన ప్రశాంత్ కూడా, అయ్యో ఈవిడేంటి మా బ్యాచిలర్ బాబుని ఇంతలా మిడిగుడ్లేసుకుని చూస్తుంది అని అతను షర్ట్తో ఉండడంతో అర్జున్కి అడ్డుగా నిలబడ్డాడు. మగాడి శీలం కాపాడే బాధ్యత తనకుంది అనుకుంటూ. రేయ్ తప్పుకోబే అంది పరుసుని. వాడు అసలే బిత్తిరిగాడు, దెబ్బకు పక్కకు పోయాడు. ఈ గ్యాప్లో మన బల్పు బాబు షర్ట్ అండ్ టీషర్ట్ని కూడా తగిలించుకుని బీచ్ నుంచి తనని తను సేవ్ చేసుకున్నాడు. ఇక అర్జున్ని చూస్తూ ఛా అని అనుకుంది చందన. ఏంటి మేడం, మీరు మా ఇంటికి ఇలా వచ్చారు? ఒక మహాలక్ష్మీదేవి మా ఇంటికి వచ్చిందా? ఎవరు మీరు? అసలెవరు? ద గ్రేట్ రామూస్ డాటర్ మీరు, సిడీ కంపెనీకి సీఈఓ గారు. అలాంటిది మా ఇంటికి ఈ బుల్లి కన్నయ్య ఇంటికి వచ్చిన రాధాదేవిలా చందనాదేవి వచ్చింది అనుకుంటూ ఆమె ముందుకు వచ్చాడు. రేయ్ ఆ పోలికేంట్రా ఈడియట్,
దాని రాధతో పోల్చుకుంటే అసలే ఆమె ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. రాధ స్వభావం లాంటి ఈ అమ్మాయి లోకంలో ఎవ్వరూ ఉండరు. ఇక అర్జున్ మనసులో ప్రేతాత్మ కాదు కాదు అంతర్జాతీయ ఆత్మ అని కసిరింది. మరి సత్యభామ అని అన్నాడు మన ప్రేతంతో. నో, ఇది శంకిని, డాకిని, శూర్పణఖ, కీచక లాంటి జాతీయ దెయ్యం. దీపిక, దేవత పేర్లు సూట్ అవ్వవు. ఓకే ఓకే, ఇంకా శూర్పణఖ ఫిక్స్ అనగానే ఇక అర్జున్ పక్కన ఉన్న ఆ ప్రేతాత్మ వెళ్ళిపోయింది. ఏంటి జీ ఇలా వచ్చారు అని అడిగాడు ఆమె దగ్గరగా వచ్చి. ఏ మిస్టర్, ఆఫీస్కి రావాలని తెలీదా? ఇంకా పడుకున్నావు? బొలుపు మాత్రం తగ్గకుండా అడిగింది. నేను పడుకున్నా లేవలేదా? మీరే వచ్చారా లేపడానికి అంటూ నవ్వాడు అర్జున్. అదే మిస్టర్ అర్జున్, త్వరగా రండి, ఆఫీస్కి వెళ్దామని అంది. ఏంటి ఇలాగా అని తనని చూపించాడు. నో ప్రాబ్లం అని తగ్గని పొగరుతో చెప్పి కిందకి దిగింది. ప్రశాంత్కి అయోమయంగా ఉంది. పాప వెనకాలే మెట్లు దిగబోయిన అర్జున్ని పట్టుకుని, ఏంట్రా తనకు నీకు మధ్య ఏం నడుస్తుంది? అసలు తనకి నీకేమవుతుంది అని అడిగాడు. అతన్ని విడిపించుకుని కిందకి దిగుతుంటే ప్రశాంత్ ప్లీజ్ బావా అని అర్జున్ కాలు పట్టుకున్నాడు. రే ఏంట్రా నీ బాధ అని చిరాగ్గా అరిచాడు అర్జున్. పాప చంటోని చూసేసింది. అసలే బీస్ట్ మొహంది. మిడిగుడ్లు వేసుకుని నన్ను చూస్తుంది. అసలే తన చూపులతోనే తన శీలం తినేసింది. అందుకే చిరాకు తనకి. పాపను చూస్తే బలిసిన పార్టీలా ఉంది. బావా చెప్పరా అని ఏడ్చినట్లు అడిగాడు ప్రశాంత్. నిజం చెప్తా కానీ ఎవరికి చెప్పకు. చెప్పను చెప్పను ప్రామిస్ అని అన్నాడు ప్రశాంత్. ఏపీడీ కంపెనీ తెలుసా అని అర్జున్ అడిగాడు. తెలియకపోవడం ఏంటి బావా, నేను అక్కడ ఏజీఎంని కదా. మీ ప్రెజెంట్ సీఈఓకి వదిన. వదిన అంటే అప్పు మేడంకి వదిన అంటే అర్జున్ సార్ వైఫా అని షాక్ అవుతూ అడిగాడు. ఏంటి తిను సార్ వైఫ్ అవ్వబోతుందా అని అంటాడు పరశు. ఇంకా ఆపేసి రే నేను వెళ్తున్నా అని అనేసి ఫాస్ట్గా కిందకు వచ్చేశాడు అర్జున్. చంద్రను హాల్లో ఉండమని చెప్పి నేను 10 నిమిషాల్లో రెడీ అయ్యి వస్తానని ఆమెకి చెప్పాడు. ఆమె చెప్పిన తర్వాత విని అర్జున్ ఒకసారిగా షాక్ అయ్యాడు. మరి ఎందుకు షాక్ అయ్యాడు? చందన అర్జున్తో ఏం చెప్పింది అనేది తర్వాత చూద్దాం. ఇక కట్ చేస్తే ఇక నిఖిల్ అండ్ నిఖిత రొమాన్స్. ఇక బీస్ట్ బాబు ఇచ్చిన ఫ్రాక్ పక్కన పడేసి ఇక టవల్ చుట్టుకుని ఉంది. ఈలోపే డోర్ లాక్ చేస్తూ కొడుతూ ఉన్నాడు నిఖిల్. ఎలా ఓపెన్ చేయాలో తెలియక బిక్కమొహం వేసుకుంది పొట్టిది. ఏ నిఖిత, ఓపెన్ ది డోర్ అని అరుస్తున్నాడు. భయంతో వణుకుతూ సార్ సార్ వెయిట్ చేయండి అని అరుస్తుంది. అసలు వెయిటింగ్ అంటే చిరాకు కదా, అందుకే. పైగా లోపల ఆత్రంగా ఉంది. అందుకే ఆమె కోసం అల్లాడిపోతున్నాడు. పైగా చాలా రోజుల తర్వాత కట్ట తెగిన ఆనకట్ట కదా, అందుకే ఆమె కోసం అల్లాడుతూ పైకి మాత్రం గంభీరంగా నటిస్తున్నాడు నిఖిల్. నిఖిత ఓపెన్ ది డోర్ అని రిపీట్ చేశాడు. సార్ ఉండండి అని ఏడుపు ముఖం వేసుకుంది. ఇక నిఖిత టవల్ తీసి తడి పొడిగా ఉన్న శారీని కట్టుకోవాలి అని అనుకుంది. ఆమె టవల్ తీయటం, అతను డోర్ ఓపెన్ చేయటం రెండూ ఒకేసారి జరిగాయి. డోర్ దడేలని తరుచుకునేసరికి ఉలిక్కిపడింది నిఖిత. ఇక నిఖిత నగ్నంగా పాలరాతి బొమ్మల బీస్ట్ బాబుకు దర్శనమిచ్చింది. అసలే ఆత్రంలో వచ్చిన అతనికి అంత అందం ఎదురుగా ఉండేసరికి స్టన్ అయ్యాడు నిఖిల్. నోటమాట రాక అలానే కళ్ళు ఏలబెట్టి చూస్తున్నాడు నిఖితని. బాబు ఓన్లీ బాక్సర్స్తోనే ఉన్నాడు. అతన్ని బేర్ బాడీ చూసి పాప కూడా మనసు వయసు అన్నీ పారేసుకుంది. అతను ఆమె ముందుకు వస్తూ ఉంటే భయంగా వెనుకకు అడుగులు వేసింది నిఖిత. సార్ సార్ అని అంటుంటే వచ్చి ఆమెను హత్తుకున్నాడు. ఇద్దరి బాడీ పార్ట్స్ టచ్ అవుతుంటే ఇద్దరికి ఒళ్ళంతా కరెంటు పుట్టింది. ఆమె చేతులు అతన్ని చుట్టుకోలేదు. అతని మాత్రం ఆమెను గట్టిగా హత్తుకుని మెడ వంపుల్లో ముద్దు పెట్టాడు. పంటి ఘాట్లు పెడుతున్నాడు. ఇక మౌనంగానే ఉంది నిఖిత. మరి ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. ఇంకో ఎపిసోడ్ కూడా ఈరోజు ఇస్తాను.